రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినియోగదారులకి 7,000 రూపాయలు ఇచ్చారు. భారతదేశ చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు. అలాగే తల్లికి వందనం ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒకరికి ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది, 5 ఉంటే 5, 6 ఉంటారు, ఎంతమంది ఉంటే అంతమందికి విద్య బాగా చదువుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రైతు భరోసా ఆనాడు 12,000 ఉండేది, ఈ వేళ 20,000 రూపాయలు రైతులు పండుగ చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి నేను వస్తే అది చేస్తాను, తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నావు. ఆస్తుల గురించి సుప్రీంకోర్టు, హైకోర్టు, దేశంలో ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులకి తిరుగుతున్నారు. మీరేం రాష్ట్ర ప్రజలకు మీరేమి ఇస్తారయ్యా? ఇదిగో వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది ఇచ్చేస్తున్నారు. ఏం చేసావు? వాలంటీర్లకి కొన్ని కోట్ల రూపాయలు దెబ్బ పెట్టావు. సచివాలయం సిబ్బంది ఇచ్చేస్తున్నారు ఇంటింటికి తిరిగి. నేనే రమ్మన్నాను ఇక్కడికి చెప్పడం కోసం. ఇంటికి ఇచ్చేస్తున్నారు మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది. బ్రహ్మాండ పాలన చేస్తున్నారు. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మ కూడా నువ్వు నాయకుడు అవ్వలేవు, ముఖ్యమంత్రి కాదు, నీ నియోజకవర్గం నువ్వు గెలలేవు. పులివెందులు కూడా అవుట్. అర్థం చేసుకో. ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎన్ని ఉంటే అన్ని, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేసి ఇల్లులు, తర్వాత డ్రైనేజీలు, వాటర్ ఎలా ఏది కావాలంటే చేస్తున్నారు. 75 స్వతంత్ర భారతదేశంలో 75 స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు వేశారు. అలాగే డిఎస్సి తీసి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.